హాయ్ అండి. నేను ఈరోజు వంకాయ బంగాళదుంప కర్రీ తయారీ విధానం చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 3 స్పూన్స్ ఆయిల్, మళ్ళీ హీట్ ఎక్కినాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. దీనిలో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత బాగా వేయించు. ఆనియన్స్ వేగిపోయాయండి. దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఆలుగడ్డ అండి, ఇది కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో కొంచెం సాల్ట్, ఈ బంగాళదుంప ముక్కలు అనేవి కొంచెం మెత్తగా ఉడకాలండి. ఇందులో కొంచెం పసుపు పెట్టుకొని ఇవి కొంచెం మగ్గాలండి. బంగాళదుంప ముక్కలు కొంచెం మెత్తగా అయినాయండి. ఇందులో వంకాయ ముక్కలు వేసుకొని ఇవి కూడా కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెంసేపు మూత పెట్టేద్దాం. ఇవ్వండి, వంకాయ కొంచెం మగ్గిందండి. ఇందులో కొంచెం కారం, కారం అండి. ఇందాక కొంచెం ముక్క మెత్తబడడానికి కొంచెం వేసామండి సాల్ట్. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసి ఒకసారి కలబెట్టండి. ఇందులో కొంచెం వాటర్ పోసి ఈ బంగాళదుంప వంకాయ అనేది మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుందామండి. ఇది ఫైనల్ అయిపోయిందండి. కర్రీ వంకాయ బంగాళదుంప కర్రీ ఫినిష్ అయిపోయిందండి. దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయిపోయిందండి.